నెంబర్ 10th క్లాస్ పబ్లిక్ మోడల్ పేపర్ 35th రామన్. మన క్రియేట్ ఎక్స్ప్రెషన్స్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ క్యారెక్టర్స్ ని మన ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇస్తాడు. అందులో నుంచి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో పెట్టాను. అవే ఇవ్వచ్చు పబ్లిక్ పేపర్ లో, మోస్ట్ ఇంపార్టెంట్ అవి. సో అది కంపల్సరీ పడిపోయి మీకు అవకాశాలు ఉన్నాయి. సో మిస్ అవ్వకండి, అది చూడండి ఒకసారి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఎలా రాయాలి, మీరు ఇమాజిన్ చేసుకుంటే ఎలా రాస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. Horace Danby collects rare books and finances his hobby బై బ్రేకింగ్ సేఫ్స్. హారస్ డాన్బీ ఏంటంటే తనకి అరుదైన పుస్తకాలు సేకరించడం మరియు సేఫ్లు అంటే డబ్బులు పెట్టుకుని ఒక సేఫ్స్ ఉంటాయి కదా, భద్ర కొట్టడం తనకు అలవాటు. హౌఎవర్ ఈ స్కాట్ బై ప్రెటీ ఈ యంగ్ లేడీ ఇన్ రెడ్ క్లెయిమింగ్ టు బి ది వైఫ్ ఆఫ్ హౌస్ ఓనర్. ఒకరోజు ఏం జరిగింది అంటే అతనికి అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే అతను ఇంటి యజమాని భార్య అని చెప్పుకుంటూ ఒక ఎరుపు రంగులో ఉన్న అందమైన యువతి చేత పట్టుబట్టాడు. ఆమె నిజంగా కాదు, అలా ఆమె చెప్తుంది ఇంటి యజమానురాలని, కానీ కాదు. ఈ లెసన్ మీకు ఐదో అంటే తెలుస్తుంది ఇది మీకు. షీ ట్రిక్స్ హిమ్ ఇంటూ ది ఓపెనింగ్ ది సేఫ్. ఆమె ఏం చేస్తుంది, ఆమె కూడా ఒక దొంగ, ఆమె కూడా ఇంట్లోకి దూరుతుంది. ఆమె ఏం చెప్తుంది, హారస్ డాన్బీ కూడా దొంగే. హారస్ డాన్బీ ఏం చేస్తాడు, సేఫ్స్ బద్దలు కొట్టుకొని ఈయనకి ఒకసారి సేఫ్లు బద్దలు కొట్టుకొని ఒకసారి బుక్స్ కొంటూ ఉంటాడు. అలాగా హారస్ డాన్బీ లాగే ఈమె కూడా ఒక దొంగ అనమాట అకార్డింగ్ టు లెసన్. ఈమె కూడా ఏం చేస్తుంది, నువ్వు ఎంత ధైర్యం మా ఇంట్లో దొంగతనం వచ్చావు, నేను ఈ ఇంటి ఓనర్ ని అని చెప్పి భయపడుతుంది. నిజంగా ఆమె ఇంటి ఓనర్ కదా, ఆమె కూడా ఒక దొంగ. ఆమె ఏం చేస్తుంది, ఇతని చేత సేఫ్ ని ఓపెన్ చేయిస్తుంది. సో ఓపెన్ చేయించి ఏం చేస్తుంది, మొత్తం సేఫ్ ని ఆభరణాలన్నీ కూడా ఇతని చేత తీపించుకుంటది. హారెస్ ఈస్ లేటర్ అరెస్టెడ్ ఫర్ జ్యువెల్ రాబరీ. ఆభరణాల దోపిడీకి సంబంధించి హారెస్ తర్వాత అరెస్ట్ అయ్యాడు. పోలీసులు వచ్చి ఇతను అరెస్ట్ చేసేస్తారు. ఇతను దొంగతనం చేసాడేమో అనుకున్నా, యాక్చువల్లీ ఇతను తీసి ఆమెకి ఇస్తాడు. ఇది సమ్మరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ దిస్ హౌ ది లేడీ ఇన్ రెడ్ అవుట్ మ్యాన్యూడ్ అండ్ అవుట్ విటెడ్ ది హారస్ డాన్బీ. డిస్క్రైబ్ హౌ ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏం చెప్పాలంటే ఈ యొక్క కాంటెక్స్ట్ ద్వారా ఏం చెప్పమంటున్నాడంటే, ఇప్పుడు లేడీ ఇందులో ఎరుపు రంగులో ఉన్న రెడ్ కలర్ లో ఉన్న మహిళ హారస్ డాన్బీని ఎలా అధిగమించిందో మరియు ఎలా తెలివిగా వ్యవహరించిందో మనల్ని చెప్పమంటున్నాడు. సో అధిగమించడం, అవుట్ మ్యాన్యూడ్ అంటే ఏంటి, అధిగమించడం. అవుట్ విటెడ్ అంటే ఏంటి, బాగా తెలివిగా వ్యవహరించడం. సో ఆ లేడీ ఎలా చేసిందో చెప్పమంటున్నాడు. ఓకేనమ్మా. ది లేడీ ఇన్ రెడ్ కలర్ ఆల్సో థీఫ్. అసలు ఫస్ట్ అక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఎరుపు రంగులు ఉన్న మహిళ ఆమె కూడా ఒక దొంగ. సో ఆమె కూడా ఒక దొంగ. అలాగే హారస్ డాన్బీ కూడా దొంగే. సో వాజ్ హారస్ డాన్బీ కూడా దొంగే. బట్ ఇట్ వాజ్ లేడీ ఇన్ రెడ్ హూ అవుట్ మ్యాన్డ్ అండ్ అవుట్ విటెడ్ హొరాక్. కానీ ఇద్దరు దొంగలే, కానీ రెడ్ కలర్ లో ఉన్న మహిళ హారస్ ను అధిగమించింది. ఆమె తెలివితో ఆ హారస్ డాన్బీని బోల్తా కొట్టించింది. ఎలా కొట్టించిందో చూద్దాం. నో డౌట్ హారస్ డిడ్ హిస్ జాబ్ క్వైట్ ప్రొఫెషనల్లీ. సో ఎటువంటి సందేహం లేదు, హారస్ తన పనిని చాలా ప్రొఫెషనల్ గా చేస్తాడు, అంటే వృత్తిపరంగా చేస్తాడు. అంటే అతను ఏంటంటే ఈయనకి ఒకసారి దొంగతనం చేసి ఆ డబ్బులతో మంచి కాస్ట్లీ బుక్స్, అరుదైన బుక్స్ కొంటూ ఉంటాడు అనమాట. అది అతని వృత్తి. ఈ వర్క్డ్ హార్డ్ టు ఫైండ్ అవుట్ ది నెసరీ డీటెయిల్స్ అబౌట్ లొకేషన్ ఆఫ్ ది హౌస్ అండ్ ది పొజిషన్ ఆఫ్ ది కీ అండ్ ది సేఫ్. లెసన్ లో అతను ఏం చేస్తాడంటే దొంగతనం చేయడానికి ఒక ఒక తాళం చెవిని అవన్నీ కూడా అతను తయారు చేస్తూ ఉంటాడు. సేఫ్ బదులు కొట్టే ఒక తాళం కీస్ అవన్నీ తయారు చేస్తుంటాడు. సో ఇతను ఒక ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకున్నాడు. అక్కడ అక్కడ దొంగతనం చేయడానికి ఆ ఇంటి ఒక లొకేషన్, ఆ ఇంటి ఒక తాళం చెవి, భద్రంగా ఉండే పొజిషన్, ఎక్కడెక్కడ పెడతారో ఇంటి తాళం చెవి, అన్ని అవసరమైన వివరాలు తెలుసుకోవడానికి అతను చాలా కష్టపడ్డాడు. ఫైనల్ గా తెలుసుకుంటాడు. బట్ హారెస్ ప్రూవ్డ్ టు బి నావిస్ ఇన్ జడ్జింగ్ ది యంగ్ లేడీ ఇన్ రెడ్. అని అతను ఎంత తెలివైనడైనా, ఎంత ఇదైనా అతను విఫలమయ్యాడు. ఎవరి దగ్గర విఫలమయ్యాడు, ఎరుపు రంగుల వ్యక్తి, అనుభవం లేని, ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ నావిస్ అంటారు. సో ఆమె దగ్గర ఇతను అనుభవం లేని, ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిగా మారిపోయాడు. రెడ్ కలర్ ఆమె దగ్గర. ది యంగ్ లేడీ యాక్టెడ్ విత్ సో మచ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ సచ్ ఏ కన్విన్సింగ్ మేనర్ దట్ షీ కుడ్ ఈజీలీ పాస్ ఆఫ్ యాజ్ ది లేడీ ఆఫ్ ది
హౌస్. హోరేస్ డాన్బీ ఒక ఇంటి దొంగతనం వస్తాడు. ఈమె కూడా అదే ఇంటి దొంగతనంకి వస్తది. హోరేస్ డాన్బీ దొంగతనం చేస్తున్నప్పుడు ఈమెకి దొరికిపోతాడు. ఈమె కూడా దొంగతనం చేయడానికి వచ్చింది. కానీ ఈమె ఏంటి, నేను ఇంటి యజమానురాలని చెప్పి మోసం చేస్తుంది. ఈ లెసన్ తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. లెసన్ తెలియకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. లెసన్ తెలిస్తే ఇది ఈజీ. హోరేస్ డాన్బీ బికమ్ మేయర్ పపేట్. హోరేస్ డాన్బీ తన దగ్గర ఒక కీలు బొమ్మలాగా అయ్యాడు. హూ డాన్స్ ట్యూన్స్ టు ది లేడీ. హోరేస్ డాన్బీ డాన్స్ చేసే కేవలం తోలు బొమ్మలా మారాడు. అంటే తను డాన్స్ టు ది ట్యూన్స్ అంటే ఏం తెలుసా, తను ఎలా చెప్తే అలా ఆడేటట్టుగా అయిపోయాడు. ఒక పప్పెట్టు మన చేతులు ఎలా ఎలా కీస్తే ఎలా ఆడుతుంది, అలాగా డాన్స్ తను ఎలా చెప్తే అలాగా మారేటట్టుగా అయిపోయాడు. దెన్ కాట్ రెడ్ హ్యాండెడ్ హీ ప్లీడెడ్ హెర్ టు లెట్ హిమ్ గో. ఆమె హోరేస్ డాన్బీ ఫస్ట్ దొంగతనం చేసినప్పుడు ఆమెకి ఆ ఇంట్లో దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత అతను ఏమని చెప్పాడంటే నన్ను విడిచిపెట్టమని అతను ఆమెను వేడుకున్నాడు. ది యంగ్ లేడీ ఎక్స్ప్లోయిటెడ్ ఈస్ కన్ఫ్యూజన్ అండ్ ఫియర్ ఆఫ్ గోయింగ్ టు ప్రిజన్ ఫుల్లీ. అప్పుడు వెంటనే అప్పుడు యువతి అతన్ని గందరగోళాన్ని మరియు జైలుని వెళ్ళాలనే భయాన్ని పూర్తిగా యూజ్ చేసుకుంది. అది అడ్వాంటేజ్ గా తీసుకుంది. అప్పుడు ఏంటైందంటే షీ మేడ్ హోరేస్ ఓపెన్ ది సేఫ్. ఎలాగైనా అతను భయపడిపోతాడు. అతను నేను యజమానురాలను నమ్మించాను, అతను నమ్ముతున్నాడు, ఇదే సమయం ఇదే టైంలో ఆ ఒక డబ్బులున్న సేఫ్ ని ఓపెన్ చేయించుకోవచ్చు అని తను మైండ్ పన్నాగం పెట్టుకుంది. సో తను ఏం చేస్తుందంటే షీ మేడ్ హోరేస్ ఓపెన్ ది సేఫ్. అతని చేత సేఫ్ ఓపెన్ చేయించుకుంది. ది అన్సస్పెక్టింగ్ Horace was made to believe that he was working for the lady of the house. తను మరి చెప్తే చేయమంది కదా, తిని కూడా తను ఏ చెప్తే చేస్తున్నాడు. సో ఫైనల్ గా తన కోసం పనిచేస్తున్నట్టుగా ఇతను కూడా నటించాడు. సో హీ ఓపెన్ ది సేఫ్. ఫైనల్ గా ఏం చేశాడు, అతను సేఫ్ ని ఓపెన్ చేశాడు. ఓపెన్ ది సేఫ్ వితౌట్ పుట్టింగ్ ఆన్ హిస్ గ్లౌస్. అతను ఫైనల్ గా సేఫ్ ని వేలిముద్రలు గ్లౌస్ వేయకుండా గ్లౌజులు వేసుకోకుండా సేఫ్ ని తెరిచాడు. అదే అతను చేసే మిస్టేక్. ఈ గేవ్ ది జ్యువెల్స్ టు ది లేడీ లీవింగ్ ది ఫింగర్ ప్రింట్స్ ఆన్ ది సేఫ్. వెంటనే ఆ సేఫ్ ఓపెన్ చేసి అందులో బంగారం అంతా కూడా జ్యువెల్స్. అతను గ్లౌజులు వేసుకోకుండానే సేఫ్ తెరిచాడు. సేఫ్ లో వేలిముద్రలు వేసి నగలను ఆ సేఫ్ లో వేలిముద్రలు వేసి నగలను ఆ మహిళకి ఇచ్చాడు. దాంతో అతన్ని గుర్తించి దాంతో ఏమైంది ఫౌండ్ అవుట్ అండ్ అరెస్టెడ్. సో ఆ విధంగా దాంతో అతన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. న్యాచురల్లీ ది యంగ్ లేడీ ఇన్ రెడ్ ప్రూవ్డ్ ఫర్ స్మార్టర్ అండ్ అవుట్ మ్యానెడ్ హోరేస్ డాన్బీ. సో ఫైనల్ గా సహజంగానే ఎరుపు రంగులో ఉన్న ఆ యువతి హోరేస్ డాన్బీని తెలివిగా మరియు అధిగమించింది. ఈ విధంగా మనం రాయాలి. ఓకేనా, అర్థమైందా? సో ఇలా దీనికి ఇది మోడల్ పేపర్స్ లోని చెప్పాను. ఇదే మీకు పడే అవకాశం ఉంది. ఓకేనమ్మా, ఏమి లేదు. ఆ రెడ్ కలర్ ఉన్న లేడీ థీఫ్ హోరేస్ డాన్బీ ఎలా అధిగమించింది. హోరేస్ డాన్బీ తన పనిని చాలా వృత్తిపరంగా చేస్తాడు. ఇంటి లొకేషన్ ఒక ఇంటికి దొంగతనం చేద్దామని వెళ్తాడు. ఆ ఇంటి లొకేషన్ తాళం చెవి భద్రంగా ఉండే ఒక పొజిషన్ గురించి అవసరమైన వివరాలన్నీ తెలుసుకుంటాడు. కానీ అక్కడ ఒక ఎరుపు రంగులో ఉన్న యువతి దగ్గర ఇరుక్కుంటాడు. ఆమె ఇతన్ని బోల్తా కొట్టేస్తుంది. ఆమె కూడా ఒక దొంగ ఆ ఇంటికి వచ్చింది. కానీ ఈ హోరేస్ డాన్బీని చూసి హోరేస్ డాన్బీని తెలివిగా వ్యవహరిస్తుంది. ఎరుపు రంగులో ఉన్న యువతి ఏం చేస్తుందంటే ఆ యువతి ఎంతో కాన్ఫిడెన్స్ గా నేను ఇంటి యజమానులుగా హోరేస్ డాన్బీకి నమ్మిస్తుంది. దాన్ని హోరేస్ డాన్బీ ఏం చేస్తాడు, తన చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. అతను ఎంతో వేడుకున్నాడు నన్ను వదిలే అని, అయినా సరే ఆమె వదలలేదు. అతని చేత ఎలాగైతేనే ఆ సేఫ్ ఓపెన్ చేయించి అందులో ఉన్న బంగారం అంతా కూడా తీసుకున్న తర్వాత ఆ బంగారం తీసినప్పుడు అతను ఆ చేతి గ్లౌజులు వేయకుండా ఒక బంగారం తీసి ఆమెకి ఇచ్చాడు. గ్లౌజులు వేయకపోవడం కారణం చేత ప్రింట్స్ అన్ని అక్కడ అలా ఉండిపోయాయి. దాని ద్వారా పోలీసులు అతను కనుగొని అరెస్ట్ చేశారు. సో ఫైనల్ గా ఆ రెడ్ కలర్ లో ఉన్న లేడీ మొత్తం చాలా తెలివిగా హోరేస్ డాన్బీని బోల్తా కొట్టించింది. అదే కంటెంట్, మెయిన్ స్టోరీ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.